వచ్చాడయ్యో స్వామి. మురుగనయ్యాల వాళ్ళ ప్రెజెంట్ ఏంట్రా? గుడ్ మార్నింగ్ చెప్పండి. రై, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? రాక్ స్టార్ రాము పక్క జరగమ్మా. బాబోయ్ రొట్టగడ వచ్చాడు. అబ్బా ఎంత మంచి కుర్రాడు, పిలవకుండానే వచ్చేస్తున్నాడు. సార్ నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష? ఇలా అయితే నాకు కుదరదు. చేసాను చాలు, కూర్చోండి. బాపట్ల వేస్తూ సార్ ఎవడమ్మా వాడు? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. మనోజ్ సార్. రే లేపరా వాడిని. లేండి సార్. రే రే ఎవడ్రా బాబు వీడు? ఏం మనిషిరా వీళ్ళు? చంపేస్తా గుంచు. వెనకేసి ఓకేజీరా బయటపై యాబ్దాబాపే. ఓకే, నిన్న హిస్టరీ క్లాస్ చెప్పుకున్నాం కదా, అందరూ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాను. పెన్నా ఇది ఎవడరా బాబు కైలేసి దింకొచ్చాడు? రాజు పెన్ను కావాలా? సార్ పెన్న నవ్వుతున్నావా? సిగ్గులేదా నీకు? తీసుకే. A few moments later. గెలికి చూడు తమ్ముడు నన్నరా, నిన్ను నరకకుండే అడుగు నడి గల్లిలా. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. మన కన్నా పొడిచే మన గాడే నేలంబో. అత్తరసాయ పోరారా నా అందమంత నీదేరా. నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను. టైమ్ అప్. రాజు కలెక్ట్ చేయమ్మా. ఇది గౌరవంలో ఉద్యోగం ఇస్తే బాగుంది. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ తో నాలుగు పెడుతున్నా. రే పేపర్ ఎవరా? ఈరేకైనా లెక్క చెయ్యాలి. ఏం మనుషులున్నారా బాబు క్లాస్ లోనా? ఇది కూడా తట్టుకోలేకపోతున్నా. ఏంట్రా? పేపర్ సార్. బా ఫస్ట్ రాజు పేపర్ని చూసేద్దామయ్యా. ఉండ రాజు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. రాజు స్టాలిన్ మెగాస్టార్ చిరంజీవా? ఓ ఇంకేంట్రా స్టాలిన్ చేసిన మంచి పనులు ఏంటి? స్టాలిన్ కళ్ళు చేతులు లేని వాళ్ళకి పరీక్షలు రాసి పెట్టాడా? కరెక్టే. కరెక్టే. ఏంట్రా ప్రజలకు సహాయం చేసి వాళ్ళు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పాడా? ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళలో ముగ్గురికి మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి. ఇంకేం రాయాల్సింది కదా. పరారే స్టెప్ వేసాడు, త్రిషతో డాన్స్ చేశాడు. రాయరా హే పనికి మళ్ళీ. నెక్స్ట్ ఎవడ బాపట్ల అంట లేరా? ఏరా బాపట్లు ఆడియో కాల్కు 100, వీడియో కాల్కు 200, ఫోటోకు 300. మరి మాకు డిస్కౌంట్ ఏం లేవా? రే రాజు. నెక్స్ట్ బోరం దినేశా.
వద్దురా బాబు అక్కడే ఉండు. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేదు విమల్. పలుకులలో కేసరి. రే 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 ఏంటిది పనికి మళ్ళీ ఎదవా? సాయి శరణం బాబా శరణం శరణం. మరి ఎవడ్రా సారాము? పేరు లేదు ఊరు లేదు. సాయి రామ్ సాయి శ్యామ్ సాయి భగవాన్. లే, లే. నేను ఇంటికి వెళ్ళిపోతాను దీంతో పనిపోతున్నాను. ది నెక్స్ట్ డే. ఈ రోజు ఎలాగైనా ఎదవల సంగతి తేల్చాల్సింది. మే ఐ కమ్ ఇన్ సార్? దేవుడా దేవుడా తిరుమల దేవుడా. ఎవరు బేటి? సార్ మన జాయిన్ అయ్యాను కదా సార్. అది కాదు సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. సార్ నేను బేటింగ్ కాదు సార్, హిస్టరీ మాస్టర్ని. కూర్చో సారా బేటి. సార్ ఇందాక వచ్చినప్పుడు బుక్స్ వస్తున్నారు ఏంటి సార్? బుక్క వాక బొమ్మ చూస్తాను, నువ్వు కూడా చూడు. వీడేవటరు బాబు ప్రిన్సిపల్ ఉన్నాడు. ఎదవలకి నెంబర్లో ఉన్నాడు. ఈ సమస్య చెప్పుకోటి. అదేంటి సార్ ఇందాక బేటీ అన్నారు, ఇప్పుడు కోటి అంటున్నారు. ఏంటి సార్? కోటి లేకపోతే రోటే. ఈ సమస్య చెప్పడం కానీ ఏది మాకు ట్యాక్స్. వీడే వాళ్ళ నుండి తప్పలేదులే. నటరాజ్ నాగేశ్ సార్, నటరాజ్ నాగేశ్ మీ పేరు? బాబు అది ఏంటి ఇటేవో ఏంటిది? అప్సరా ఈ నట్రస్ తాగేసరికి వచ్చేసి అప్సరా చుట్టుకొస్తావా? అటు తిరుగుము. చేసేస్తారు. ఏంటి సార్ ఇది? నాకు నట తప్పించి ఏ పిల్లలు చూసినా నట తెచ్చా. సరే సార్ నేను వెళ్ళొస్తాను. అయితే చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు. తర్వాత చెప్పుకుందాం సార్. నట తప్పించి కదా సార్ కూర్చో. అబ్బా ఈ గొప్పన కూడా కుదిరేటట్లేడు. చెప్పు సారా బేటే ఏమైనా పోతున్నావు? ఏం లేదు సార్, యూనిఫామ్. యూనిఫామా? 2000 కొనేసుకో. కొనుక్కోవడం కాదు సార్, యూనిఫామ్ ఎవ్వడేయడం లేదు. నువ్వు కూడా నేను ఏదైనా ఏంటి? అది కాదు సార్, గలీజ్గా కనిపిస్తుంది. గలీజా? ఆ, ఆ, ఆ. ఏంటి సార్ మీ సమస్యలు? ఏం లేదు సార్, వెళ్ళొస్తున్నా. ఏదో బుక్ తింటున్నావు మామూలు బుక్కే? బొమ్మల బుక్ కాదు సార్. ఆ బుక్ చదవండి. ఏ మెంటల్ గాడిదలా ఉన్నాడు. బొరాన్ దినేష్, బాపట్ల యశ్వంత్, బేర్లు మనోజ్, రాక్ స్టార్ రాము, సైకో రాజు, వీళ్ళందరూ మనోళ్ళే. దండమరా బాబు. బొమ్మల బుక్ నాగేంద్ర బొక్క. ఇలాంటి ఎదవలు ఉండబట్టే పిల్లలు నాశనం అయిపోతుండ్రు. ఒక వ్యక్తి పుట్టుకతో చెడ్డవాడు కాదు, అతను ఎలా మారుతాడనేది అతని చుట్టూ ఉన్న వ్యక్తులు, అతను పెరిగే వాతావరణం నిర్ణయిస్తాయి.
ఒకడు చెడు స్నేహితుల వల్ల దారి తప్పుతాడు, మరొకడు ఇంట్లో చూసే ప్రవర్తన వల్ల మారిపోతాడు, ఇంకొకడు గురువుల నిర్లక్ష్యం వల్ల తన భవిష్యత్తుని కోల్పోతాడు. ముఖ్యంగా చిన్నతనంలో ఒక పిల్లవాడు ఏది చూస్తాడో అదే నిజమని నమ్ముతాడు. ఎవరు ఎలా ప్రవర్తిస్తే అదే సరైన మార్గమని అనుకుంటాడు. అందుకే నేడు మనం చూస్తున్నాం, ఎంతోమంది యువత గంజాయి, గుట్కా, సిగరెట్, మద్యపానాలకు బానిసలు అవుతున్నారు. వాళ్ళు ఒక్క రోజులో అలా కాలేదు. ఎక్కడో ఒక చోట ఎవరో తమ బాధ్యతను మర్చిపోయారు. ఒక తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ఒక స్నేహితుడు చెడు ప్రభావం, ఒక గురువు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కలిసి ఒక జీవితాన్ని మార్చేస్తాయి. ఒక పిల్లవాడిని తీర్చిదిద్దడం కేవలం కుటుంబం బాధ్యత మాత్రమే కాదు, అది సమాజం మొత్తం బాధ్యత. మా ఈ కథలో కూడా ఒక ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితాలు తప్పుదోవ పట్టాయి. గుర్తుంచుకోండి, మొక్కై వంగనదే మోనై వంగదు. అందుకే చిన్నతనంలోనే మంచి విలువలు, మంచి మార్గదర్శకత్వం, మంచి వాతావరణం ఇవ్వాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి సమాజం కనుక.